హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీ అందరికీ ఇష్టమైన, మీరు ఎంతో ఆదరిస్తున్న టాపిక్ అనమాట. సో అదేంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాం, మీ వ్యక్తితో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేద్దాము. ఈసారి నేను థర్డ్ పార్టీ గురించి కూడా అడగబోతున్నాను, ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, అక్క థర్డ్ పార్టీ గురించి రీడింగ్ చేయని చెప్పేసి. సో చూద్దాము అసలు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా, థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఏంటి మీ పైన ఉద్దేశం ఏంటి, ఏం యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో కవర్ చేద్దాం. ఓకేనా? సో ఐ థింక్ నేను అందరి రీడింగ్స్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నానండి, పర్సనల్ రీడింగ్స్. సో అందుకే నేను జనరల్ రీడింగ్ చేయకుండా మొత్తం పర్సనల్ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకెవరిదైనా ఒకరిద్దరిది మిస్ అయింటే కనుక సో దయచేసి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఒక్కొక్కప్పుడు ఏంటంటే బై మిస్టేక్ మర్చిపోతుంటాను. సో చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా, సో ఎవరిదైనా మిస్ అయితే కనుక దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. సో పర్సనల్ రీడింగ్స్, డిస్కౌంటెడ్ రీడింగ్స్ ఓన్లీ టుడే అండ్ టుమారో అండి, లాస్ట్. ఈరోజు రేపట్లో మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక నాకు దయచేసి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. సో యాజ్ యూజువల్ మనం ఫస్ట్ మీ ఇద్దరి ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా ఈ రీడింగ్ చూస్తున్న వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి, సో వీళ్ళిద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. వీళ్ళిద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? సో మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి, అప్పుడు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. మీ ఎనర్జీ వచ్చేసి ద మూన్, మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి ద ఎంపరర్. ఓకే, సో మీ ఎనర్జీ అనేది అంతగా బాగలేదండి. మీరు చాలా ఒక రకంగా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. మీకు భయము, అనుమానము, ఒక ఇన్సెక్యూరిటీ, దెన్ ఇల్యూజన్స్. సో మీకు ఏంటి నిజమేంటి అబద్ధమేంటి అనేది తెలియకుండా ఒక ఇల్యూజన్లో అనేది ఉన్నారు. సో ఏం జరుగుతుంది మీ చుట్టూరా, ఏం జరుగుతుంది ఈ వ్యక్తి లైఫ్లో, ఏం జరుగుతుంది అనేది మీకు ఏమీ తెలియటం లేదు. చాలా కంప్లీట్ ఒక బ్లాంక్గా ఉన్నారు, మీకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందని. సో మీరు ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో మేబీ మీకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండిండొచ్చు, మీ ఇంట్లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, మీ తల్లికి కానీ తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి కానీ, లేదంటే మీ ఇంట్లో తల్లి కానీ లేదంటే ఆ స్థానంలో ఉండేవారు ఎవరైనా మీకు ఈ కనెక్షన్ గురించి వద్దని చెప్తున్నారేమో. సో మీకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, దానివల్ల మెంటల్గా మీరు డిస్టర్బ్ అయ్యారు, మీకు ఒక గ్రహణం పట్టినట్టుగా మీకు మైండ్ అనేది పనిచేయటం లేదు. సో అంతా క్లౌడెడ్గా ఉందన్నమాట, మసకగా మబ్బుగా ఉంది. సో మీకు ఏం తెలియట్లేదు ఈ వ్యక్తి ఎలాంటి వారు, ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏం ఉండబోతుంది ఫ్యూచర్లో అనేసి కంప్లీట్గా మీకు ఒక భయం అనేది, అపనమ్మకం అనేది వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే మీరు ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఆ పక్క మీ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళు చాలా బాగా మంచిగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో, మీ గురించి కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని టేక్ కేర్ చేయాలి, మీకు అంటే ఒక కేర్ కానీ ఒక ప్రొటెక్షన్ కానీ మీకు ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే మంచి ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నారనమాట, ఒక జాబ్లో కానీ బిజినెస్లో కానీ చాలా బాగున్నారు వాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని కూడా అదే విధంగా టేక్ కేర్ చేయాలి, అంటే మీ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారు, మనసులో ఉంది. కానీ ఈ ప్రస్తుతానికైతే ఆ పక్క తిరిగి ఉన్నారు. అంటే ఏంటంటే మీ ఇద్దరికి మాటలు లేకపోవటం కానీ, గొడవలు జరగటం కానీ, లెస్ కాంటాక్ట్ ఆర్ నో కాంటాక్ట్ కానీ. సో ఈ వ్యక్తి ఏంటంటే ఎంత కేరింగ్ అండ్ నర్చరింగ్గా ఉంటారో అదేవిధంగా చాలా డామినేటింగ్ పర్సన్ అనమాట, చాలా కంట్రోలింగ్ పర్సన్. నేను ఎలా చెప్తే నువ్వు అలా వినాలి అనుకునే పర్సన్ అనమాట. నేను ఎలా చెప్తే నువ్వు అలా బట్టలు వేసుకోవాలి, ఎవరితో చెప్తే వాళ్ళతో మాట్లాడాలి. సో నేను చెప్పినట్టుగానే ఉండాలి, ఎందుకంటే నీకు తెలీదు, నువ్వు లోకం చూడలేదు అన్నట్టుగా ఒక రకమైన వయసులో చిన్నవారైనా సరే చాలా పెద్దరికంగా మెచ్యూర్డ్గా మాట్లాడే వ్యక్తి, చాలా డామినేటింగ్ పర్సనాలిటీ అనమాట. సో చూడటానికి చాలా సాఫ్ట్గా కామ్గా ఉంటారు కానీ సో వాళ్ళు చాలా అనుకున్నది జరగాలి, చాలా మొండి అని చెప్పచ్చు, చాలా స్టబర్న్ అని చెప్పచ్చు. సో అదే అనమాట మీ వ్యక్తి యొక్క ఎనర్జీ.
చూద్దాము అసలు మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగి తెలుసుకుందాము. సో ముందుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. ఓకేనా? చూద్దాం మా వ్యూవర్ యొక్క పర్సన్, మీరు మా వ్యూవర్తో ఏం చెప్పాలనుకుంటున్నారో, అసలు మీ ఉద్దేశం ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. సో నేను మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యేలాగా నన్ను బ్లెస్ చేయండి. ఓకే, ఓపెనింగ్ కార్డే ద డెవిల్ అనమాట. సో ఏంటంటే వాళ్ళు మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారండి. అసలు ఎక్కడా కూడా ఒక గ్యాప్ అనేది లేదు. మీ గురించి ఖచ్చితంగా చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఎలా దారిలో తెచ్చుకోవాలి, మిమ్మల్ని ఎలా పొందాలి ఫిజికల్గా. సో మీతో వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది కావాలి. సో దానివల్ల మీకు హైలీ అట్రాక్టెడ్ అనమాట. చాలా ప్యాషనేట్గా ఉన్నారు, చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎలాగైనా సరే ఏదో ఒక ట్రిక్ చేసైనా సరే ఏదో ఒక అవకాశం ఉంటే కనుక మీతో ఒక రిలేషన్షిప్లోకి రావాలి అనే కోరిక అయితే వీళ్ళకి చాలా బలంగా ఉంది. ఇది కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయ్యే అవకాశం ఉందండి. ఆల్రెడీ వాళ్ళకి వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ పైన ఆశపడుతున్నారు. ఓకేనా? ఓకే, సో మా వ్యూవర్ యొక్క వ్యక్తి, మీరు మాకు సమాధానం చెప్పాలండి, ఓపెన్గా చెప్పాలి. మీరు అసలు మా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నా వ్యూవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ద మెజిషియన్. సో మీరు చాలా అంటే స్కిల్డ్ పర్సన్, మీకు అన్ని రకాల విద్యలు ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు చాలా స్మార్ట్, మీకు అన్ని శక్తియుక్తులు ఉన్నాయి. మీరు అది ఉపయోగించుకుంటే కనుక మీరు చాలా ముందుకు వెళతారు. సో మీ గురించి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. అలాగని మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే మిమ్మల్ని కూడా అదే విధంగా అనుకుంటున్నారు. మీరు ఒక గుడ్ మేనిఫెస్టర్, మీకు ఏం కావాలో అది మీకు దొరుకుతుంది. మీరు ఒక ఏమంటారు సక్సెస్ఫుల్ పర్సన్. మీకు ఏం కావాలో మీరు దాన్ని మీ జీవితంలోకి మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తారు. సో మీకు దైవ బలం ఉంది, దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పైన. ప్లస్ మీరు అందంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. మీకు చేత కానిదంటూ ఏదీ లేదు. మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీ కాళ్ళ దగ్గర తెచ్చుకునే ఒక మనస్తత్వం మీకు ఉంది, అంత కాన్ఫిడెన్స్ మీలో ఉంది. అంటే మీకు ఏది కావాలంటే అది మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీకు అంత కెపాసిటీ ఉంది, అంత కాన్ఫిడెన్స్, అందము, విద్య అన్నీ ఉన్నాయి మీ దగ్గర. సో అది వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ ఈ కనెక్షన్ వచ్చేసి ఒక డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీరు కలవడం అనేది ఒక కోయిన్సిడెన్స్, యాదృచ్ఛికం కాదు. సో మీరిద్దరూ కలవడం అనేది దేవుడు రాసి పెట్టాడు. అదే విధంగా మీరిద్దరూ కలిశారు. ఒక డివైన్ కనెక్షన్గా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. సో ఇంకా ఏమనుకుంటున్నారు నా వ్యూవర్ గురించి? ఓకే, ద ఎంప్రెస్. సో ఇంతకు ముందు చెప్పినవన్నీ మళ్ళీ ఇంకో కార్డు ద్వారా మనకు చెప్తున్నారండి. సేమ్ అవే విషయాలు మళ్ళీ చెప్తున్నారు. సో మీరేంటంటే చాలా అందంగా ఉంటారు, సక్సెస్ఫుల్ పర్సన్, ఒక నర్చరింగ్, కేరింగ్ మదరు. ఒకవేళ ఆల్రెడీ మీకు మ్యారీడ్ అయి ఉండి మీకు పిల్లలు ఉండుంటే కనుక మీరు నర్చరింగ్, కేరింగ్ మదరు. మీరు వాళ్ళని సక్సెస్ఫుల్గా మీరు మంచి స్థాయిలోకి నిలబెడతారు. అంటే మీకు అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది అనమాట. సో గుడ్ పేరెంట్ అన్నట్టుగా భావిస్తున్నారు. ప్లస్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ వైఫ్గా కానీ ఫ్యూచర్ హస్బెండ్గా కానీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే కనుక సో మీతో కలవాలి, మీతో పిల్లల్ని కనాలి. సో వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూసి. అంటే మీకు ఎటువంటి లోటు లేదు అని వాళ్ళ ఫీలింగ్. అంటే డబ్బుల పరంగా కానీ లేదంటే ఒక శక్తి పరంగా కానీ ఏది చూస్తేనో కూడా మీకు ఎటువంటి లోటు లేదు. సో మీరు ఏది కావాలనుకుంటే మీరు అది చేయగల ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది. సో మీరు హైలీ ఇండిపెండెంట్. సో మీ దమ్ము ధైర్యంతో మీరు నిలబడ్డారు. అలాంటి వ్యక్తి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మీరు మరి నా వ్యూవర్ గురించి అంత అబ్సెసివ్గా థింక్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? సో దీనిని ఏమంటారా? అసలు ఇది ప్రేమ అంటారా, అట్రాక్షన్ అంటారా? అసలు మీ మనసులో నా వ్యూవర్ గురించి ఉండే ఫీలింగ్స్ ఏంటి? ఇది ప్రేమ లేకపోతే ఆకర్షణ? ఇది ప్రేమ లేకపోతే ఆకర్షణ? బికాజ్ మనకి డెవిల్ కార్డ్ వచ్చింది. సో అది ఏంటంటే హైలీ ఒక ఫిజికల్ రిలేషన్షిప్, అట్రాక్షను. సో ఇది ప్రేమ లేదంటే ఆకర్షణ? ఓకే,
సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అండి. సో వాళ్ళు ప్రేమ అని చెప్పట్లేదు, ఆకర్షణ అని చెప్పట్లేదు. వీళ్ళు ఏంటంటే ఒక టీం లాగా మేము వర్క్ చేయాలనుకుంటున్నాము, ఒక టీం లాగా గ్రో అవ్వాలనుకుంటున్నాము. సో నాకు ఎటువంటి చెడు ఉద్దేశం అనేది లేదు వ్యూవర్ పట్ల, అంటే నా వ్యూవర్ పట్ల. సో మేమందరం కలిసి పని చేద్దాం అనుకుంటున్నాము, కలిసి గ్రో అవ్వాలనుకుంటున్నాము, కలిసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాము, అందరం ఒకేలాగా ఎదిగి మేము గ్రో అవ్వాలని కోరుకుంటున్నాము. కానీ నేను అడిగేది మీ పర్సనల్ ఫీలింగ్స్, నా వ్యూవర్ యొక్క పర్సన్. సో మీరు నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా, మీరు నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇదేంటంటే మీరు ఒక ఇమ్మెచ్యూర్డ్ లవ్ అనొచ్చు, ఒక టీనేజ్ క్రష్ అనొచ్చు. ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కనెక్షన్ అండి. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో మీతో కలవాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి. సో ఇది న్యూ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చండి కొంతమందికి, మీది క్రష్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో ఎక్స్ప్లోర్ చేయాలి, మీతో ఫిజికల్గా కలవాలి. మ్యాక్సిమం నాకు ఇక్కడ కనిపించే మొత్తము మెసేజెస్ అన్నీ కూడా ఫిజికల్ కాంటాక్ట్నే సూచిస్తున్నాయి. సో వీళ్ళు ఏంటంటే మీతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోవాలి, మీతో కలవాలి, మిమ్మల్ని అంటే మీ గురించి తెలుసుకోవాలంటే అది ఒక్కటే కాదు, కానీ మీతో గ్రో అవ్వాలి, డబ్బుల పరంగా కూడా మీతో గ్రో అవ్వాలి. ఒక బిజినెస్ పెడితే కానీ లేదంటే జాబ్లో కానీ మీతో గ్రో అవ్వాలి కలిసి. సో చాలా ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది చెప్పచ్చు. ఇక్కడ ప్రేమ కన్నా ఎక్కువగా అట్రాక్షను, ఒక ఇన్ఫాక్చుయేషను, ఒక చిన్నప్పుడు టీనేజ్లో ఉండే క్రష్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. సో మేబీ మీ సైడ్ నుంచి ఇది ప్యూర్ లవ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇది చాలా ఇయర్స్గా మీకు మనసులో ఉండిండొచ్చు. కానీ ఈ వ్యక్తికి అయితే మీ పైన ఫీలింగ్స్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయండి. అంతకుముందు ఈ వ్యక్తికి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి లేవు మీ పట్ల, కానీ ఇప్పుడు రీసెంట్గా మీ పట్ల ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో మరి మీ ఫీలింగ్స్ అనేది, మీ ఇంట్రెస్ట్ అనేది నా వ్యూవర్కి చెప్పారా, చెప్పబోతారా? మీ ఫీలింగ్స్, మీ ఇంట్రెస్ట్ అనేది నా వ్యూవర్కి చెప్తారా, చెప్పబోతారా? చెప్పండి. ఓకే లేడీ. సో ఖచ్చితంగా వీళ్ళైతే మీకు చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే నాది ఇమ్మెచ్యూర్డ్ లవ్ కాదు, నాది చాలా ఒక అట్రాక్షను, ప్యాషనేట్, ఒక రెస్పెక్ట్తో కూడిన లవ్ అని చెప్తున్నారనమాట. ఇదేంటంటే ఎలాగైనా సరే మిమ్మల్ని సాధించాలి, మీరు మంచి స్టేజ్లో ఉన్నారు, ఒక జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరైతే ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీతో కలవాలి, మీతో లైఫ్ లాంగ్ అనేది. ఎక్కువ 2 సార్లు ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చారండి. సో అంటే ఏంటంటే మీతోని మేబీ మీరు ఆల్రెడీ ఒక ప్రెగ్నెంట్ అయ్యారా, లేదంటే వీళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్లో ఒక ప్రెగ్నెంట్గా చూద్దాం అనుకుంటున్నారా వాళ్ళ బిడ్డగా తల్లిగా. సో ఇలాగా వాళ్ళకైతే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి. సో దానిలో ఏంటంటే మిక్స్డ్ ఏంటంటే ఇక్కడ ఇది కూడా ఉంది, అంటే జాబు మళ్ళా మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్ని మిక్స్డ్గా ఉన్నాయి వీళ్ళకి. అంటే టోటల్గా మీరు ఫుల్ ప్యాకేజ్గా కావాలి. సో వాళ్ళకి ఓన్లీ లస్టే కాదు, ఓన్లీ లవ్వే కాదు, లేదంటే ఓన్లీ డబ్బే కాదు. సో ఒక టోటల్గా ఫుల్ ప్యాకేజ్ లాగా మీరు కావాలంట వాళ్ళకి. ఓకే, సో మీరు నెక్స్ట్ తీసుకోబోయే యాక్షన్ ఏంటి? మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతారు? మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతారు? అప్రెంటిస్. ఓకే, సో ఈ కనెక్షన్లో అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. ఇంతవరకు వాళ్ళు మీకు ఏమీ చెప్పకపోతేనూ కూడా, ఏది విషయంలో మీకు కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కూడా ఇప్పుడు ఈ కనెక్షన్లో డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలి, తన టైం కానీ మనీ కానీ అటెన్షన్ కానీ ఈ మీ కనెక్షన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారనమాట. సో దానివల్ల దానికి ప్లానింగ్ అనేది చేస్తున్నారు. సో ఏ విధంగా ముందుకు రావాలి అనే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. కానీ స్లో అండ్ స్టడీ, ఈ ప్రోగ్రెస్ అనేది స్లో అండ్ స్టడీగా స్టేబుల్గా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట. సో మీకు ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? మీకు ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ద కంప్లీటెడ్ వరల్డ్. ఓకే, థర్డ్ పార్టీ ఉండేవారండి. ఇప్పుడు వాళ్ళతో పెద్దగా వీళ్ళకి కనెక్షన్ అనేది లేదు. ఆ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. ఎస్, థర్డ్ పార్టీ ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళకి ఆ చాప్టర్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి వస్తున్నారు.
సో మీరు థర్డ్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు థర్డ్ పార్టీతో మీకు ఉండే సంబంధం ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి థర్డ్ పార్టీ పట్ల? థర్డ్ పార్టీ పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? ద హర్మిట్. ఓకే, థర్డ్ పార్టీ పట్ల వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి లేవండి. చాలా స్టక్ ఎనర్జీ కనబడతా ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ థర్డ్ పార్టీతో ఉండే కనెక్షన్ అనేది అది అవసరమా, ఇంపార్టెంటా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఈ కనెక్షన్లో ఉండాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నారనమాట. సో అలా వెరీ స్టక్ ఎనర్జీ. సో వాళ్ళ దూరం నుంచి థర్డ్ పార్టీని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు, కానీ ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదు, ఎటువంటి వీళ్ళ ప్రమేయం అయితే ఏమీ లేదు. ఓకే, సో మీరు నా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు థర్డ్ పార్టీని వదిలేసి వస్తారా? మీరు థర్డ్ పార్టీని వదిలేసి నా వ్యూవర్ దగ్గరికి వస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి? ద హ్యాంగ్డ్ మ్యాన్. సో ఆ థర్డ్ పార్టీని కూడా వదలలేని పరిస్థితి అండి. ఎందుకంటే వాళ్ళకి మేబీ అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరా మీది, లేదంటే వాళ్ళు ఒకవేళ మనీ రిలేటెడ్గా ఒక కనెక్షన్లో ఉన్నారా, మనీ రిలేటెడ్గా. సో వాళ్ళు ఏంటంటే స్టక్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు అక్కడ ఇరుక్కుపోయారనమాట. అక్కడ నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి చాలా కష్టము. సో అంత తొందరగా నేనైతే రాలేను అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో మరి అలాగైతే ఇద్దరిని మెయింటైన్ చేస్తారా, థర్డ్ పార్టీ అండ్ నా వ్యూవర్? మీ ఉద్దేశం ఏంటి అసలు? మీరు థర్డ్ పార్టీని వదలలేనంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి? ఇద్దరితోనే కలిసి ఉంటారా? 2 ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్ ఉంటే కూడా మిమ్మల్నే పట్టుకున్నారండి వాళ్ళు. దానికి ప్లానింగ్ చేస్తున్నారు, మీ వైపుకి ఎలా రావాలి అనే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది కనబడతా ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీని వదిలించుకొని మీ దగ్గరికి ఎలా రావాలి? మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ కూడా ఉందండి. సో ఆ డిస్టెన్స్ని ఎలాగా దగ్గర చేయాలి, మీ మధ్య ఉండే దూరాన్ని ఎలాగ దగ్గర చేయాలి, మీరిద్దరూ ఎలాగా ఒకటవ్వాలి, మీరిద్దరూ ఎలాగా మళ్ళీ యూనియన్లోకి రావాలి అనేది అయితే వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఓకే, సో వన్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్ గురించి, మా వ్యూవర్తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ లాస్ట్ మెసేజ్. ద హియరోఫెంట్. సో ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నారండి వాళ్ళు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేస్తున్నారు. అది కూడా సాంప్రదాయబద్ధంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారని మీకు ప్రామిస్ చేస్తున్నారు. సో మీతో లాయల్గా ఉంటాను, మీతో జెన్యూన్గా ఉంటాను అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నారు. సో ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఓవరాల్ ఎనర్జీ చూద్దాము. ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి 9 ఆఫ్ సోర్డ్స్. సో చాలా డిప్రెషను, యాంగ్జైటీలో ఉన్నారండి మీ పర్సన్. ఎందుకంటే మీకు దూరంగా ఉన్నారు, మీకు ఎలా దగ్గర అవ్వాలి, మిమ్మల్ని దూరంగా ఉండడం వల్ల, మీరు దూరంగా ఉండటం వల్ల వాళ్ళకి చాలా స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. డిప్రెషను, రాత్రి వేళ ఏడవటము, పడుకోకుండా నిద్ర మానేసి మీ ఫోటోలు వీడియోస్ చూడటము, బాధపడటము, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. సో మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది అనేది 100% నిజమండి. సో మీరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఈ రీడింగ్ మీ లైఫ్లోకి రావాలి అనేది మీరు మనస్ఫూర్తిగా మీరు కామెంట్ పెట్టండి, ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ వ్యక్తి త్వరలోనే మీ లైఫ్లోకి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు, మీ లైఫ్ మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది, మీరిద్దరు పెళ్ళి అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. నాకు వచ్చే ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా అందరూ మీ రీడింగ్స్ అనేవి 100% రెజనేట్ అవుతున్నాయి మేడం అని చెప్పేసి. నా దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎవరంటే మళ్ళీ వస్తారు. అంటే నా క్లయింట్స్ అనేది 2 ఇయర్స్గా ఉండే క్లయింట్సే మాటికి నా దగ్గర రీడింగ్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అవి జరుగుతున్నాయనే నమ్మకం అనమాట. ఒకవేళ మీకు కూడా అలాగా ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.